హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కోడలి కలలు అత్త రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్లు. అత్తయ్య, రవ్వ లడ్లు రెసిపీ చెప్తారా మా కోసం? చెప్తా కళ్యాణి. ముందు ఒక గిన్నె తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో నెయ్యి పోసుకోవాలి. నెయ్యి కొంచెం చాలు, ఎక్కువ మరీ అక్కర్లేదు దీనికి. ఒక గ్లాసు రవ్వ పోసామనుకో గ్లాసు బావు పంచదార తీసుకోవాలన్నమాట. ముందు గిన్నె పెట్టుకుని నెయ్యి పోసుకుని ఇది రవ్వ పోసాం కదా, దాన్ని బాగా వేపుకోవాలి. వేపుకుని కొంచెం పాలు పోసుకుని ఇది చేసుకుంటే మంచిగా ఉండకొస్తుంది అనమాట. కాగిన పాలే పోసుకోవాలి. ఇప్పుడు నెయ్యి ఎంత వేయమని చెప్పారు? నెయ్యి ఒక 4-5 స్పూన్లు వేస్తే చాలు, రవ్వ వేగడానికి. మీరు తీసుకునే రవ్వ క్వాంటిటీని బట్టి. ఎక్కువ రవ్వ తీసుకున్నారనుకో 2 గ్లాసులు ఒక 7-8 స్పూన్లు వేయాలి. తక్కువ తీసుకుంటే 4-5 స్పూన్లు సరిపోతుంది. ఫస్ట్ నెయ్యి వేసుకొని రవ్వ. ఇప్పుడు మనం ఎంత రవ్వ తీసుకున్నాము? మనం 2 గ్లాసులు రవ్వ తీసుకున్నాం. 2 గ్లాసుల రవ్వకి ఒక 8 స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఎర్ర అంటే ఎర్రగా కాదు, మనం వేపుతుంటే మనకు తెలుస్తుంది. అది స్మెల్ వస్తుంటది కదా, స్మెల్ వచ్చే వరకు వేగిందో లేదో అని చెప్పి రవ్వ వేగిన స్మెల్ వస్తూ ఉంటదండి. మంచి సువాసన వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేయాలంటే మనం ముందే పంచదార కొలుచుకుని అట్టు పెట్టుకోవాలి. ఎంత పంచదార తీసుకోమంటారు? ఒక గ్లాసుకి గ్లాసు పావు. మీకు తీపి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు, అట్లా అనమాట. అయితే ముందే కొబ్బరి కూడా ఒక పెద్ద చిప్ప, 2 గ్లాసుల రవ్వకి ఒక పెద్ద కొబ్బరి చిప్ప, ఎండు కొబ్బరి చిప్ప అయితే బాగుంటుంది. పచ్చిదనుకో తొందరగా నిల్వ ఉండడానికి ఛాన్సెస్ ఉండదు. ఆ రోజు వాడుకోవాలంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. కానీ ఎండు కొబ్బరి ఇట్లా తురుముకుని మంచిగా మన దగ్గర తురిమే ఉంటాయి కదా, అవి వేసుకుని ఆ రవ్వ వేగినాక ఈ కొబ్బరి కూడా వేసేసుకోవాలి. పాలు కొంచెం పోసుకోవాలి దాంట్లో. కాగిన పాలు ఎక్కువ వద్దండి, ఉండకు సరిపడినన్ని పోసుకుంటే చాలు. నాకు గబుక్కుని ఎక్కువ పడిపోయినాయి కానీ అన్ని పొయ్యక్కర్లేదు. అదే అట్లా ఇది వస్తుంది. అది సంగతి. బాగా కలుపుకుంటే అదంతా కలిసిపోద్ది. పంచదార కూడా వేసుకోవాలి. ఎంతో సింపుల్ కదా, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది రెసిపీ. ఎవరన్నా పిల్లలు ఏమన్నా తింటాము అన్నప్పుడు యాలకుల పొడి వేసారా చివర్లో? యాలకుల పొడి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్ మనం వేపి పక్కన పెట్టుకుని ఇది అయిపోయినాక దీంట్లో వేసుకుని కిస్మిస్ పడేస్తారని మేము ఓన్లీ జీడిపప్పు వేసాము ఈసారి. అట్లా చాలా బాగా వచ్చింది, మంచిగా వచ్చింది అనమాట. అది కూడా జీడిపప్పు అది వేసేసుకుని నెయ్యి వేసుకొని వేపుకోవాలి. ఏదైనా కొంచెం నెయ్యి తగిలితే పిండి వంటకు బాగుంటుంది అనమాట. అట్లా సువాసన బాగుంటుంది, రుచి కూడా మంచిగా అనిపిస్తుంది. అట్లా అనమాట. పాలు మనం కొంచెం పోసుకున్నాం అనుకో, ఒక 5-6 రోజులు బయట ఎక్కడన్నా టూర్కి తీసుకెళ్ళాలంటే మాత్రం పాలు ఊరికే జస్ట్ ఇట్లా చిలకరించుకోవాలి. ఎక్కువ పాలు పోయకుండా చిలకరించుకుంటా. 10 రోజులు ఉండాలి, 10 days అంటే మాత్రం ఎక్కువ పాలు వద్దు అంటారు. చిలకరించుకుంటా కదుపుకుంటే అప్పుడు ఏమవుద్దంటే పాకం వస్తుంది కదా, మనం పంచదార వేస్తాం కదా ఆల్రెడీ, అది పాకం వచ్చి గట్టిగా అదే మనం చుట్టుకుంటా వీలుగా వస్తుంది అనమాట. అట్లా అది దాన్ని మంచిగా అట్లా తీసుకుని వేడిదే చుట్టేసుకోవచ్చు. ఒక ప్లేట్లో కొంచెం తీసుకుని ఉండలు చుట్టేసుకుంటే వేడి రవ్వ లడ్డు రెడీ. పిల్లలకి చాలా ఇష్టం, మంచి ఆహారం కూడా ఇది. ఇందులో ఏమీ కడుపులో గ్యాస్ ఫామ్ అయ్యేది కానీ మోషన్స్ అయ్యేది కానీ ఏమీ లేదు కాబట్టి బాగుంటుంది. జీడిపప్పు, ఎండు కొబ్బరి తింటే పిల్లలకు మంచిది కదా, జుట్టు బాగా పెరుగుతుంది. అట్లా ఆడపిల్లలకు మరీ మంచిది. అట్లా చేసుకుని పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. దగ్గర కిలోకి ఒక 60-70 లడ్డూలు అవుతాయి, చిన్నవి అయితే. అట్లా అది చూసారు కదా, ఎంతో ఈజీ రెసిపీ అయిన రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సో మచ్.